రోజూ బీర్ తాగుతున్నారా? అయితే జాగ్రత్త. అది మీ మూత్రపిండాలను పూర్తిగా దెబ్బతీస్తుంది. మూత్రపిండాల పనితీరును దెబ్బతీయడం, రక్తపోటును పెంచడం, క్యాన్సర్ రోగనిరోధక వ్యవస్థను బలహీనపరచడం వంటి తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది. ఇక కొంతమంది బీర్ తాగితే కిడ్నీలో రాళ్లు పోతాయని నమ్మి తెగ బీర్స్ తాగుతూ ఉంటారు. బీర్ తాగడం వల్ల తరచుగా మూత్ర విసర్జన జరిగి అందులో కిడ్నీలోని రాయి బయటకు వచ్చేస్తుందనేది వాళ్ళ నమ్మకం. అయితే అమెరికన్ అడిక్షన్ సెంటర్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల నివేదిక ప్రకారం ఇది ఓ అపోహ మాత్రమే. అలాంటి ఉద్దేశాలతో రోజు బీర్లు తాగేవాళ్లు తీవ్రమైన అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. మూత్ర విసర్జనను పెంచడానికి బీర్ మాత్రమే కాదు, మంచినీరు కూడా పనిచేస్తుంది. ఎక్కువగా ఎలాంటి ద్రవ పదార్థాలు తాగినా మూత్రం వస్తుంది. దానివల్ల కిడ్నీలోని 3 మిల్లీమీటర్ల కంటే చిన్న రాళ్లు బయటకు వచ్చేస్తాయి. దీనికి ప్రత్యేకంగా బీర్తో ఎలాంటి సంబంధం లేదు. అంతేకాదు, మూత్రపిండాల్లో 5 మిల్లీమీటర్ల కంటే పెద్దవైన రాళ్లు ఉన్నప్పుడు, మూత్రపిండాల్లో నొప్పిగా ఉన్నప్పుడు లేదా మూత్ర విసర్జన చెయ్యలేనప్పుడు బీర్ తాగారంటే అది మీ పరిస్థితిని మరింత దిగజారుస్తుంది. ఇలా బీర్ ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ పెరిగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అయితే మంచినీరు ఎక్కువగా తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు త్వరగా బయటకు వచ్చే అవకాశాలుంటాయి. అలాగే ఆ నీటి వల్ల కిడ్నీల్లోని రాళ్లు మెత్తబడి పగిలిపోయి చిన్న చిన్న ముక్కలుగా బయటకు వచ్చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. మనందరికీ తెలిసినట్లుగా రక్తాన్ని శుభ్రపరచడమే కిడ్నీ విధి. టాక్సిన్స్ అలాగే అనవసరమైన పోషకాలను ఫిల్టర్ చేసి ఆ వ్యర్థాలను మూత్రం రూపంలో బయటకు తొలగిస్తుంది. కానీ రక్తంలో విషపూరిత మూలకాల పరిమాణం పెరిగినప్పుడు కిడ్నీ దానిని సరిగ్గా ఫిల్టర్ చేయలేదు. దీంతో సమస్య మొదలవుతుంది. ఫిల్టర్ కాకుండా మిగిలిపోయిన వ్యర్థాలు గట్టిగా మారి పేరుకుపోతాయి. అవే కాలక్రమంలో కిడ్నీలో రాళ్లుగా మారతాయి. పొత్తి కడుపులో ఒకవైపు లేదా కొంచెం పైభాగంలో నొప్పి కలగడం, మూత్ర విసర్జన చేసే సమయంలో నొప్పి లేదా మంటగా అనిపించడం ఇవన్నీ కిడ్నీలో రాళ్లు ఉన్న వారిలో కనిపించే లక్షణాలు. ఇలాంటి పరిస్థితి కనిపించగానే వెంటనే వైద్యులను సంప్రదిస్తే వాళ్ళు శస్త్రచికిత్స లేదా లేజర్ ట్రీట్మెంట్తో వాటిని తొలగిస్తారు. అర్థమైంది కదా? బీర్కి కిడ్నీలకి ఎలాంటి సంబంధం లేదు. అలాగే బీర్ ఎక్కువగా తాగితే లేనిపోని అనారోగ్యాలు కూడా వస్తాయి. కాబట్టి బీర్కి దూరంగా ఉంటూ జాగ్రత్తగా ఆరోగ్యంగా ఉండండి. ఈ ముఖ్యమైన సమాచారాన్ని మీ సన్నిహితులతో షేర్ చేసుకోండి. ఇలాంటి ముఖ్యమైన సమాచారం కోసం వే2 న్యూస్ యాప్ని తప్పకుండా ఇన్స్టాల్ చేసుకోండి.